హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి డి కామేశ్వరి గారి కొత్త నీరు నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు కొత్త నీరు నవల ఆడియో 5వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఏంటి రాధా, నేనేదో అడిగితే నువ్వు లెక్చర్లు దంచుతున్నావు? చదువులు బాగానే వంట పడుతున్నాయి ఈ కాలం పిల్లలకి. హక్కులు స్వాతంత్రాలు అంటూ పెద్ద పెద్ద మాటలు వల్లిస్తున్నారు అన్నారు జగన్నాథం గారు. పెద్ద పెద్ద మాటలు కాదు తాతగారు, నిజం తెలుసుకుంటున్నారు ఈనాటి పిల్లలు అంది రాధ. అయితే ఇంతకీ పెళ్లి చేసుకోనంటావు అంతేనా? రాధ జవాబివ్వకుండా ఊరుకుంది. రాధా, చిన్నపిల్లవు, నీకింకా లోకానుభవం చాలదమ్మా. ఏదో పుస్తకాలు చదివి ఊహించుకుని ఆశయాలు ఆదర్శాలు అంటూ వల్లిస్తున్నావు కానీ వాస్తవ జీవితంలో ఆ ఆశయాలను పట్టుకుని వేలాడ్డం చాలా కష్టం. ఏదో సరదా కొద్దీ ఉద్యోగం చేయాలని ఉండొచ్చు నీకు, కానీ ఆ ఉద్యోగంతో అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయని మాత్రం అనుకోకు. ఉద్యోగినులకు కూడా ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. పెళ్లి పెటాకులు లేకుండా ఓ ఆడది ఉద్యోగం చేసుకుంటూ బ్రతకడం ఈ దేశంలో అంత సులభం కాదు తెలుసా. ఒంటరిగా బతికే వయసొచ్చిన ఆడపిల్ల చుట్టూ రకరకాల ఉచ్చులు బిగిస్తాయి కొన్ని రాబందులు. అవన్నీ తెంచుకుని ఒంటరిగత్తె నెగ్గుకు రావడం నువ్వు ఊహించినంత తేలిక కాదు. అన్ని సమస్యల్ని ఇబ్బందుల్ని ధైర్యంగా ఎదుర్కొనే మనోబలం అందరికీ ఉండదు అన్నారాయన. తాతగారు, ఆ ధైర్యం నాకుంది. మీరు చెప్పేదంతా పాతకాలం నాటి మాట. ఈనాడు వేల కొలది ఆడపిల్లలు చదువుకుని ఉద్యోగం చేస్తున్నారు. ఆడపిల్ల ఉద్యోగం చేయడం అన్నది ఈనాడు సర్వసాధారణమైన సంగతి. ఇందులో ఇంత ఆలోచించడానికి భయపడ్డానికి ఏముంది? ఏ కాలమైనా ఆడదాని స్థితి ఒకేలాగా ఉందని నువ్వే కదమ్మా అన్నావిప్పుడు. ఆడది చదువుకుని ఉద్యోగం చేసినంత మాత్రాన ఆమెకే సమస్యలు ఎదురవ్వవు అనడానికి వీల్లేదు. సరే, అది అలా ఉంచు. పెళ్లి చేసుకోకుండా ఉద్యోగం చేస్తావు, బాగానే ఉంది. ఇప్పుడు నీకు పట్టుమని 22 ఏళ్లు లేవు. నీ ముందు ఇంకా ఎంతో బ్రతుకుంది. ఒంటరిగా తోడు నీడ లేకుండా జీవించే జీవితం ముందు ముందు నీకు వెగటనిపించవచ్చు. అప్పుడు ఓ తోడు జోడు కావాలనిపించొచ్చు. కానీ పైబడిన నీ వయస్సు నీకు అడ్డుగా నిలుస్తుంది. అప్పుడు నువ్వు ఏం పోగొట్టుకున్నావో, జీవితంలో ఎంత నష్టపోయావో తెలుసుకోగలుగుతావు. కానీ లాభం ఉండదప్పుడు. సరిగ్గా ఎప్పుడో విజయకి చెప్పిన మాటలే మళ్ళీ వల్లిస్తున్నందుకు జగన్నాథం గారికి అదోలా అనిపించింది. ఆనాడు చిలక్కి చెప్పినట్టు చెప్పినా విజయ విందా? ఇప్పుడు అంతకంటే 10-12 ఏళ్ల తర్వాత పుట్టిన అనురాధ మాత్రం వింటుందా తన మాట, తన వెర్రిగాని అనుకున్నారాయన. ఏంటి తాతగారు, మీరంతా మరీ ఇదిగా చెబుతున్నారు? రాధ ఆయన మాటలు చాదస్తంగా జమకట్టి తేలిగ్గా అంది. ముందు కొన్నాళ్ళు ఉద్యోగం చేస్తాను. మీరన్నట్టు ఒంటరిగా ఉండడం అంతగా కష్టం అనిపిస్తే అప్పుడు చేసుకుంటాను పెళ్ళి. ఈ రోజుల్లో 30 ఏళ్ళొచ్చాక కూడా ఎంతమంది చేసుకోవడం లేదు పెళ్ళిళ్ళు? రాధా, నువ్వు నీ సంగతే ఆలోచించుకుంటున్నావు, కానీ ఇంటి సంగతి ఏవైనా ఆలోచిస్తున్నావా? మీ అమ్మ తండ్రి కూతుళ్ళు ఇద్దరి మధ్య నలిగి ఎంత బాధపడుతుందో నీకేమైనా తెలుస్తుందా? నీకు మీ నాన్న కోపం సంగతి తెలీదా? నువ్వు పెళ్లి చేసుకోననడం కూడా మీ అమ్మ నేరం కింద జమకట్టి మాట్లాడే మీ నాన్న సంగతి నీకు తెలీదా? మీ అమ్మ ఇంట్లో పడే యాతన నీకు అసలేమైనా తెలుస్తుందా? నాకంతా తెలుసు తాతగారు, కానీ నేనిప్పుడు పెళ్లి చేసుకోననడం వాళ్ల మంచి కోసమే అంటున్నాను. నాన్న సంపాదన సంగతి మీకు తెలీదా? ఆ సంపాదనతో సంసారం పోవడమే బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు నాకు పెళ్లి చెయ్యాలంటే కాస్త పొలం అమ్మాలి. ఆ తిండి గింజలు కూడా కరువయ్యే పరిస్థితి వస్తుంది. లేదా అప్పు చెయ్యాలి. నా ఒక్కరితో సరా? ఇంకా 3 పెళ్లికి. తమ్ముళ్ళున్నారు చదువులకి. ఈ ఖర్చులన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు? ఇదంతా ఆలోచించే నేను డిగ్రీ ఉంది, ఉద్యోగం చేసి నాన్నకు కాస్త సాయపడతానంటే నేనేదో తప్పుడు పని చేస్తున్నట్టు అందరూ ఇంత రాద్ధాంతం చేస్తున్నారు కోపంగా అంది రాధ. ఆడపిల్లవు, నీ పెట్టుపోతల కోసం ఎవరాశించారు తల్లి? పెళ్లి చేసి అత్తవారింటికి పంపి కన్నందుకు బాధ్యత నెరవేర్చుకోవాలని మా ఆదుర్ద. ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేసి సంపాదిస్తే గానీ నడిచే స్థితిలో లేదంటావా ఇల్లు? పక్కనే ఉండి అంతా వింటున్న శకుంతల లోపలికొస్తూ అంది. తన తండ్రి ఎదుట కూతురు తన సంసారాన్ని బొత్తిగా హీనంగా చిత్రించడం సహించలేకపోయిందామె. నడుస్తుంది. నేనేం చిన్నపిల్లనా? నాకా మాత్రం తెలీదనుకుంటున్నావా అంది రాధ. చాలే ఊరుకో. మీకేం లోటైందిప్పుడు? ఏం లోటా? మనం ఇంకా ఉన్నతంగా బతికే మార్గం ఉన్నప్పుడు అదెందుకు వదులుకోవాలి? నేను ఏ కాలేజీలోనో ఉద్యోగం చేసి 300-400 తెస్తే ఇంటికి ఎంత ఆసరాగా ఉంటుందా డబ్బు?
నా సంపాదన కూడా ఉంటే ఇప్పుడిలా అన్నిటికీ తడుముకోనక్కర్లేదుగా అంది రాధ. ఇంక ఊరుకుంటావా లేదా? ఆడపిల్లవి, ఉద్యోగం చేసి సాయం చేస్తానంటే మీ నాన్నేమంటారో తెలుసా? ఏమంటారు? ముందు తిడతారు, తర్వాత సంతోషిస్తారు. డబ్బు చేదా ఏంటి నాన్నకి? నిర్లక్ష్యంగా అంది రాధ. ఇది వరుస నాన్న. ఆయన చూస్తే అలా ఎదురు తిరుగుతారు. ఇది ఇలా ఉంది. జగన్నాథం గారు నిట్టూర్చారు. అమ్మా రాధ, కనీసం అమ్మ కోసమన్నా పెళ్లి చేసుకో తల్లి. అమ్మ కోసమని ఎవడినో కట్టుకుని చాలని జీతంతో పిల్లలతో చాకిరితో ఇంట్లో మగ్గిపోమ్మంటారా తాతయ్య? అదే మీ అందరి సంతోషమైతే, నా నాశనమే మీకు ఆనందమైతే అలాగే కానియండి. ముఖం ఎర్రబడి విసురుగా అంది అనురాధ. ఏం బాగుందే తల్లి నీ వరస? పెళ్లి చేసుకోమంటే అది నీ నాశనం కోరడమా? అంది శకుంతల. కాక మరేంటి? నువ్వు స్వయంగా అనుభవిస్తూ కూడా నన్ను అలాంటి నరకంలో పడేద్దామని చూస్తున్నావు. నేనైనా సుఖంగా ఉండాలని నీకు లేదా? అంది రాధ. శకుంతల ముఖం వివర్ణమైంది. నాతో పోల్చుకోవద్దని నీకెన్నిసార్లు చెప్పాను? అందరూ నాలా దురదృష్టవంతులే అవుతారా? నీ పుణ్యం బాగుంటే నువ్వు సుఖపడతావు. నాతో పోల్చుకోవడం ఎందుకు? నీ గీత బాగుండకూడదా? గీత ఎలా ఉంటుందో ముందే ఎలా తెలుస్తుంది? లాభం లేదు నాన్న. ఇది ఉత్త మొండిది. దీనికి ఆ విజయ పోలికొచ్చింది. వాళ్ల నాన్న చేత 4 తన్నులు తింటేగాని దీనికి బుద్ధి రాదు. దాని కర్మ. నేనేం చేస్తాను? వాళ్ల నాన్న అది ఏం చేసుకుంటారో చేసుకొనియండి. ఇంక దీనితో గొడవ పడ్డం నా వల్ల కాదు. శకుంతల నిస్పృహతో నిట్టూర్చింది. నేను మైనారిటీ తీరిందాన్ని. నా ఇష్టం లేని పని నేను చెయ్యను. ఎవరు నా చేత బలవంతంగా చేయించలేరు. పెంకెగా అంది రాధ. బాగానే ఉంది. మైనారిటీ తీరిందానివైనంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికేనా ఇంతవరకు చదివిన చదువు ఉపయోగం? ఆ చదువు నీకిచ్చిన జ్ఞానం ఇదేనా? ఓ డిగ్రీ ఉంది కనుక తల్లిదండ్రుల్ని ఎదిరించమనా నీకా చదువు నేర్పింది? నిన్ననవలసిన పనే ఉంది. మీ నాన్న వద్దంటున్నా నీ సరదా పాడు చేయడం ఇష్టం లేక చదివించి బుద్ధి తక్కువ పని చేశాను. అందుకు బాగానే కృతజ్ఞత చూపిస్తున్నావు. నిష్ఠూరంగా అంది శకుంతల. అనురాధ విసుగ్గా లేచి నిలబడింది. మీరు కట్టబోయే ఏ గుమస్తానో పెళ్లాడి నానా బాధలు పడ్డం ఇష్టం లేక హాయిగా నా బ్రతుకు నేను బ్రతుకుతాననడం తప్పుడు పని కాదు. చదివిన చదువును దుర్వినియోగపరచడమూ కాదు. తల్లిదండ్రుల్ని ఎదిరించడం అంతకంటే కాదు. కృతజ్ఞత చూపడం కూడా కాదు. మీరలా అర్థం చేసుకుంటే నేనేం చేయలేను అంది రాధ. తల్లి కూతుళ్ల వాగ్వాదం వింటున్న జగన్నాథం గారికి చటుక్కున్న రాధ అభ్యంతరం అర్థమైనట్టుంది. శకుంతల కేసి చూశారాయన. రాధా అని గంభీరంగా పిలిచారు. వెళ్ళిపోతున్న రాధ ఆ కంఠస్వరం విని జంకుతూ నిలబడింది. గుమాస్తాని పెళ్లాడమని ఎవరన్నారు అని ప్రశ్నించారాయన లాయరులాగా. హేళనగా నవ్వింది రాధ. గుమస్తా కాకపోతే ఓ మెట్టు పైవాడు. నాన్న అంతకంటే గొప్పవాడిని తీసుకురాబోతున్నారా? తీసుకురాగలరా? అంది. జగన్నాథం గారు మళ్లీ శకుంతల వైపు చూశారు. శకుంతలేదో చెప్పబోయింది. నాన్న తీసుకువచ్చిన 2-3 సంబంధాలు అలాంటివే. ఒకడికి 200, ఇంకొకటికి 250 జీతం. వాళ్ళు రిటైర్ అయినాటికన్నా 500 కళ్ళ చూస్తారో లేదో. అయితే అందుకేనా పెళ్లి చేసుకోనన్నావు? వాళ్ల ఉద్యోగాలు నచ్చకపోతే ఆ మాట చెప్పకుండా అసలు పెళ్లి వద్దనడం ఎందుకు? శకుంతల అంది. అదే కారణమైతే దానికోసం ఇంత రభస ఎందుకమ్మా రాధా? ఆ మాట చెప్పకపోయావా? జగన్నాథం గారు అందుకున్నారు. రాధ ముఖం తిప్పుకుంది. చెబితే మాత్రం నాన్న అంతకంటే మంచివాడిని తీసుకురాగలరా? ఇంతకీ పెళ్ళొద్దనడానికి కారణం అది కాదు. నాకు నిజంగానే ఇష్టం లేదు. పోనీ అమ్మ కోసం చేసుకుందామన్నా చూస్తూ చూస్తూ కష్టాలనెవరు వరిస్తారు? తిరిగి తన వాదన అందుకుంది రాధ. రాధా, సిరి సంపదల్లోనే సుఖం ఆనందం ఉంటాయనుకోకమ్మా. వైవాహిక జీవితంలో ముఖ్యంగా కోరుకోవలసింది సంపద కాదు, అనుకూలుడైన భర్త, అన్యోన్యమైన దాంపత్యం. ఏ సిరి సంపదలు ఇయ్యలేని ఆనందం దొరుకుతుంది సహృదయుడైన భర్త దొరికితే. శకుంతల భారంగా అంది. జగన్నాథం గారు కూడా అవునన్నట్టు తల పంకించారు. రాధా, డబ్బులో ఏముందమ్మా, మనసులు కలవాలిగాని. అతను 200 తెస్తే చదువుకున్న దానివి గనక నువ్వో 200 సంపాదించొచ్చు. అప్పుడు హాయిగా ఉండొచ్చు. అన్నపూర్ణ పిన్నిని చూడలేదు? పెళ్లినాటికి మీ బాబాయికి 150 రూపాయల జీతం. అయినా ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఏం లోటయింది వాళ్లకి? రాధా, మన తాహతు ఎరిగి మెసలాలి. ఎక్కడో ఏదో ఎవరికో ఉందని మనకు కావాలంటే ఎలా? మనంతస్తు చూసుకోవాలి మనం. కూతురికి మంచి చెడ్డ వివరించబోయింది శకుంతల. రాధ చిరాగ్గా ముఖం చిట్లించింది. సరే, పిన్నికి సుఖంగా గడిచిందని అందరికీ అలా గడుస్తుందా? అయినా ఆ రోజులు వేరు.
అప్పట్లో అవసరాలు వేరు. 150 రూపాయలతో నిక్షేపంగా అవసరాలు తీరేవానాడు. ఇప్పుడు 150 కాదు కదా, 500 వచ్చినా కనీసమైన అవసరాలు కూడా తీరవు. అలా అవస్థలు పడుతూ చేసే కాపురం నాకక్కర్లేదు తెగేసి చెప్పింది రాధ. అయితే నువ్వు పెళ్లి చేసుకొని అనడం కేవలం ఈ కారణం వల్లేనా? నీకు మంచి ఉద్యోగం, హోదా ఉన్నవాడైతే చేసుకోవడానికి ఏ అభ్యంతరం లేదన్నమాట, అంతేనా? సూటిగా చూస్తూ అడిగారు జగన్నాథం గారు. రాధ ముఖం ఒక్క క్షణం సిగ్గుతో ఎర్రబడింది. ఆమె జవాబు చెప్పకుండా తల తిప్పుకుని వెళ్ళిపోయింది. ఇదమ్మా నీ కూతురు సంగతి, బోధపడిందా అన్నారు జగన్నాథం గారు. శకుంతల నిట్టూర్చింది. బాగుంది, ఇదో కొత్త గొడవ. దాని వరుస చూస్తే ఏ 1000 రూపాయల ఉద్యోగస్తుడో కావాలనున్నట్టుంది. ఎక్కడి నుండి తేవడం? 10,000 కట్నం పోయిందే, అంత పెద్ద సంబంధాలు ఎక్కడ దొరుకుతాయి? ఇదొక్కర్తేనా ఉన్నదంతా పెట్టి చేయడానికి? మిగతా పిల్లలేమవుతారు? చాలు, దాన్నింతవరకు చదివించడం వల్లే సంబంధాలు వెతకడం కష్టంగా ఉంది. ఎంఏ చదివిన దానికి అంతకంటే పైమెట్టు మీద ఉన్నవాడిని తేలయకపోయినా కనీసం ఇంకో ఎంఏతోనైనా చెయ్యాలి కదా పెళ్ళి. అంతవరకే కుదరడం కష్టం అవుతుంటే ఇంక దీని గొంతెమ్మ కోరికలు ఎలా తీరతాయి? అంది శకుంతల. ఈ కాలపు పిల్లలందరూ పుట్టడంతోనే కోరికలు వెంటబెట్టుకుని వస్తున్నారమ్మా. కాలమే అలా ఉంది. వాళ్లనని ఏం లాభం? ప్రతి ఆడపిల్ల సినిమా హీరో లాంటి మొగుడు, మేడలు, సోఫాలు, రేడియోలు ఉండి కాలు కింద పెట్టనీయకుండా కారులో తిప్పే మొగుడు కావాలని ఉంటుంది. సినిమాలు చూసి నవలలు చదివి అంతా వాస్తవ జీవితంలో ఊహించుకుంటారు. రాధ అంతేనమ్మా. అందులో తన ఈడు పిల్ల ఉషకి మొన్న పెళ్ళయిందా? దాన్ని చూశాక దీనికి మాత్రం అలాంటి మొగుడు రావాలనుండదు. బాగుంది నాన్న, ఎవరి అదృష్టం వాళ్లది. అన్నయ్యకి 2 పిల్లలు, బోలెడార్జిస్తున్నాడు. ఉషతో వంతు పెట్టుకుంటే ఎలా? అంది శకుంతల. అదంతా దానికి ఎందుకు తడుతుంది పిచ్చిదానా? ఆ వయసులో ఆ కోరికలు సహజమే అన్నారు జగన్నాథం గారు. కోరికలు నాకు ఉండేవి, కానీ నా అదృష్టం ఇంతేనని సరిపెట్టుకోలేదు అంది శకుంతల. బాగుంది, నీకంటే 20 ఏళ్లు వెనక పుట్టిందది. ఆ రోజులకి ఈ రోజులకి చాలా తేడా ఉంది. అంతేకాక నా కర్మ ఇంతేనని సరిపెట్టుకోనవసరం లేకుండా దానికో డిగ్రీ ఉంది. సంపాదించుకుని బ్రతకగలనన్న ధీమా ఉంది అన్నారు జగన్నాథం గారు. ఇంతకీ ఏం చేద్దామంటారు నాన్న? నాకేం బోధపడ్డం లేదు. ఎక్కడి నుంచి తీసుకువస్తారు అంత పెద్ద సంబంధాలు? ఆయన అనడం కాదుగాని తాహతుకు మించి ఆయన మాత్రం ఎక్కడి నుంచి తెస్తారు? పోనీ ఏ కట్నం లేకుండా పిల్లని చూసి ఎవరైనా చేసుకుంటారేమో అనుకోవడానికి ఇదేమి రంభా ఊర్వశ? మనం సిద్ధంగా ఉన్నా చేసుకునేవాళ్లు అంతస్తులు చూసుకోరు. వియ్యానికి కయ్యానికి సమంగా ఉండాలి గాని పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఉషలాగా దీనికి కావాలంటే ఎలా? విసుగ్గా అంది శకుంతల. జగన్నాథం గారు ఆలోచనలో పడ్డారు. ఏమంటారు నాన్నా? మళ్ళీ అంది శకుంతల. నన్నడిగితే మీ ఆయన ఎలాగూ పెద్ద పెద్ద సంబంధం చెయ్యలేడు. అది ఎలాగూ మామూలు సంబంధం అయితే చేసుకునేట్టు లేదు. అంచేత అదన్నట్టే దాన్ని ఉద్యోగం చెయ్యనియండి కొన్నాళ్ళు. ఆ ఉద్యోగం చేస్తూ ఎవరినైనా అదే ఎన్నుకుంటుంది. లేదా కొన్నాళ్ళు ఉద్యోగం చేశాక సాధక బాధకాలు అర్థమయ్యో ఆ జీవితం విసుగెత్తో పెళ్లికి సుముకురాలే మీరు చెప్పినట్టు వింటుంది. ఈ రోజుల్లో 25-30 ఏళ్ల పెళ్లి కూతుళ్ళు రివాజే కదా. అది చెప్పినట్టు ఊరికే కూర్చునే కంటే 4 రాళ్లు తెస్తూ కుటుంబాన్ని ఆదుకోవడం నయం కదూ అన్నారు జగన్నాథం గారు. అలా ఆయన ఒప్పుకోరు కదా. ఒప్పుకోకపోతే కూతురికి నచ్చిన వాణ్ణి తెచ్చి పెళ్లి చేయమను. అది చెప్పిన మాట చెప్పి ఈ సలహా చెప్పు. తర్వాత అతనిష్టం. వింటే సరే సరి, లేకపోతే అది ఎలాగూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటట్టుంది. ఆ తండ్రి కూతుళ్లే చూసుకుంటారులే. అంతకంటే నువ్వేం చెయ్యగలవు? నేనేం చెయ్యగలను అన్నారు జగన్నాథం గారు. బాగానే ఉంది గోల. వీళ్ళిద్దరి మధ్య నా ప్రాణాలు పోతున్నాయి అంది శకుంతల. తర్వాత ఇంకో మాట. రాధ పెళ్లికి నేను మీ ఆయనకేం అభ్యంతరం లేకపోతే 2-3 వేలు సర్దుతానని చెప్పు అన్నారు జగన్నాథం గారు. లాభం లేదు నాన్న, ఆయన తీసుకోరు. మీ దగ్గర డబ్బు తీసుకోవడం ఆయనకి నామర్ద. మీ పేరు చెబితేనే కోపం. మీ దగ్గర దానం తీసుకుంటారా? పిల్ల పెళ్ళన్నా చేయడం మానేస్తారు గాని శుష్కహాసం చేసింది శకుంతల. అయితే అంతకంటే నేను మాత్రం ఏం చేయగలనమ్మా? కానీ ఎలా జరగవలసిందుంటే అలా జరుగుతుంది. నువ్వనవసరంగా బాధపడి ఆరోగ్యం చెడగొట్టుకోకు. బాధపడి చేసేదేముందిలే నాన్న. సరే మీరు పడుకోండి అంటూ శకుంతల లేచి వెళ్ళింది. మర్నాడు ఉదయం శకుంతల ప్రయాణమైంది. పార్వతమ్మ కూతుర్ని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని 10 సార్లు హెచ్చరించింది. డాక్టర్ చేత చూపించుకుని పురుడొచ్చే ముందు రాస్తే వస్తాను అంది. శకు,
ఆ మందుల చీటి జాగ్రత్త పెట్టావా? వెళ్ళగానే మందులు ఆరంభించు. అశ్రద్ధ చెయ్యక. అంతా అయ్యాక ఇప్పుడు పంతాలతో ఆరోగ్యం చెడగొట్టుకోకు. మందులు సరిగ్గా తీసుకో తండ్రి హెచ్చరించాడు. వాసుకి క్లాసొస్తే వాణ్ణిక్కడ పెట్టి ఇంజనీరింగ్ చదివించండి రామం అన్నాడు చెల్లెలితో. శకుంతల పేలవంగా నవ్వింది. సరే, వాడికి క్లాస్ వచ్చినప్పటి మాట, సీటు దొరికినప్పటి మాట అంది. అనురాధని కొన్నాళ్ళిక్కడ ఉంచకూడదటమ్మా. అక్కడ పడే పాటేముంది? ఉష వెళ్ళిందా? అది ఉంటే మాకు కొంచెం తోస్తుంది. ఏం రాధా, ఉంటావా అడిగాడు రామం. వద్దురా, దాన్ని వెళ్ళని. చేతికందిన ఆడపిల్ల. అమ్మకి కాస్త సాయంగా ఉంటుంది. ఈ సమయంలో దొక్కర్తి పని చేసుకోలేదు పార్వతమ్మ అభ్యంతరం చెప్పింది. రాధకి ఉండాలని ఉంది. కాని అమ్మమ్మ మాటలతో కాస్త సంతోషం ఎగిరిపోయింది. ముఖం ముడుచుకుంది. అన్నయ్య, నీ ఎరుకని ఏమైనా సంబంధాలుంటే చూడు రాధకి ఆడపిల్ల తల్లిగా శకుంతల అంది. రాధ పెళ్లి చేసుకోదట, ఉద్యోగం చేస్తానంది నాతో అన్నాడు సీను. ఏం రాధా, ఉద్యోగం చూడమంటావా? పెళ్ళికొడుకుని చూడమంటావా? ఏది కావాలి నీకు? మేనకోడలతో హాస్యమాడాడు రామం. ఉద్యోగమే చూడరా ముందు, మహా సరదా పడుతుంది. తమాషా అనుకుంటుంది కాబోలు ఉద్యోగం అంటే అన్నారు జగన్నాథం గారు కసిగా. రామన్ నవ్వాడు. పదండమ్మా, రైలుకు టైం అవుతుంది. రామం వాళ్ళని స్టేషన్కు దిగబెట్టి రావడానికి బయలుదేరాడు. మందులు సరిగ్గా తీసుకుంటుండమ్మా అని పార్వతమ్మ మరోసారి హెచ్చరించింది కారు దగ్గర నుంచుని. వస్తానన్నా అంది శకుంతల. మంచిదమ్మా అన్నాడు తండ్రి. విజయ్ దగ్గర్నుంచిలా ఉంది అంటూ పోస్ట్ మ్యాన్ చేతుల్లో నుంచి ఉత్తరం అందుకుని భర్తకు అందించింది పార్వతమ్మ. విజయ ధర్మమా అంటూ ఆమెకి మామూలు ఉత్తరాలకి ఎయిర్ లెటర్స్కి తేడా తెలిసింది. అది ఎయిర్ లెటర్ అవడం వల్ల కూతురు దగ్గర్నుంచని వెంటనే తెలుసుకుంది. జగన్నాథం గారు ఆతృతగా ఉత్తరం విప్పి చదవసాగారు. 2 నెలలుగా విజయ దగ్గర్నుంచి ఉత్తరం లేదని ఆరాటపడుతున్నారు. మామూలుగా నెలకో ఉత్తరం రాస్తుంది విజయ. ఒంట్లో ఎలా ఉందో ఏంటో అని కంగారు పడుతూ ఈ మధ్య ఉత్తరం రాసి పడేశారు విజయకి. ఉత్తరం చదువుతున్న జగన్నాథం గారి ముఖంలో మారుతున్న రంగుల్ని చూసి పార్వతమ్మ కలవరపడింది. ఏం రాసిందండి? కులాసాగా ఉన్నట్టేనా? వస్తానని గాని ఏమన్నా రాసిందా? ఆదుర్దాగా అడిగింది పార్వతమ్మ. ఆయన జవాబివ్వలేదు. ఉత్తరం మడిచి చిన్నగా నిట్టూర్చాడు. ఆయన ధోరణి చూసి పార్వతమ్మకి కంగారెత్తింది. ఏం రాసిందంటే మాట్లాడరేంటండి? ఏమిటి విషయం? అలా ఉన్నారే? ఎందుకలా గాభరా పడతావు? నీ కూతురేం అయిపోలేదు. పెళ్లి చేసుకుని విహారానికి వెళ్ళింది. ఆ? పెళ్ళా? పెళ్లి చేసుకుందా? ఎప్పుడు? ఎవర్ని? నిజంగానేనా? దానంతటది చేసేసుకోవడమేనా? మనం ఉన్నామన్న సంగతి మర్చిపోయిందా? చెప్పపెట్టకుండా పెళ్లి చేసేసుకుందా? ఎవర్నండి చేసుకుంది? మనవాడేనా? బ్రాహ్మడేనా? జగన్నాథం గారు వింత నవ్వు నవ్వారు. మనవాడు బ్రాహ్మడు కావాలి. ఎంత పిచ్చిదానివి! అది అమెరికన్ని పెళ్లాడింది. ఎవడో రాబర్టట. అది పనిచేసే చోట పనిచేస్తున్నాడట. 10 రోజుల క్రితం పెళ్లి చేసుకుని ఇప్పుడు యూరప్లో విలాసయాత్ర చేస్తున్నారట. అది రాసింది. పార్వతమ్మ నోరు తెరుచుకుని ఉండిపోయింది కాసేపు. అయ్యో అయ్యో, ఇదేంటండి? దొరని పెళ్లాడిందా? అవ్వా, ఇదేం పొయ్యాకాలమండి దానికి. బ్రాహ్మణ పిల్ల కిరస్తాని వాడిని పెళ్లాడ్డమేంటండి? ఎంత అప్రాచ్యపు పని చేసింది. మీరేంటి అలా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు? అదలాంటి వెధవ పని చేస్తే అంత నిశ్చింతగా ఎలా కూర్చున్నారండి? కలవరపాటుతో గోల పెట్టింది పార్వతమ్మ. ఏం చెయ్యమంటావు? ఏడవమంటావా? ఎందులోనైనా పడి చావమంటావా? ఏం చెయ్యమంటావు? ఎంత అప్రతిష్టండి నలుగురిలో. ముఖం ఎలా ఎత్తుకుంటావండి? కళ్ళొత్తుకుంటున్న భార్య వైపు జాలిగా చూశాడు జగన్నాథం గారు. నువ్వు నేను నెత్తిమొత్తుకుని ఏం ప్రయోజనం పార్వతి? అది మన చెప్పు చేతల్లో నుంచి జారిపోయి చాలా కాలమైంది. దానిష్టం వచ్చిన వాడినది చేసుకుంది. అందులో మన ఇష్టాల ప్రసక్తేమీ లేదు. ఈ రోజుల్లో ఇలాంటి సంఘటనలు ప్రతి ఇంట్లోనూ జరుగుతున్నవే. అప్రతిష్ట అని బెంగ పెట్టుకోవలసిన అగత్యం లేదు ఈ కాలంలో. అంచేత ఎవరో ఏదో అనుకుంటారని విచారించకు నువ్వు. ఇప్పటికైనా అది ఎవరినో ఒకడిని పెళ్లి చేసుకుని ఓ ఇంటిదయిందని సంతోషించు, అంతే భార్యని ఓదారుస్తూ అన్నారు జగన్నాథం గారు. ఇలాంటి పెళ్లి చేసుకునే కంటే అసలు పెళ్లి చేసుకోకపోయినా నాకు సంతోషంగానే ఉండేది. చేసుకుని జాతి మతం కానివాణ్ణా చేసుకోవడం? నీకు నాకు ఆ జాతిమత భేదాలు, దానికి అలాంటివేం లేనప్పుడు మనం ఏమనుకుని ఏం లాభం పార్వతి? అయినా చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం? ఇక ఆ సంగతి మర్చిపో.
ఆ మొగుణ్ణి పట్టుకుని ఇక ఆ దేశం వదిలి వస్తుందా అది? ఇన్నాళ్ళు ఎప్పుడో రాకపోతుందా అనుకునేదాన్ని. ఇక ఆ ఆశ లేదు. పోని, రాకపోతే పోని. అడ్డమైన వాళ్ళని కొంపకు తీసుకొచ్చి పడేసే కంటే రాకపోవడమే మంచిది అని గొణుక్కుంది పార్వతమ్మ. జగన్నాథం గారికి విజయ ఎవరో విదేశీయుణ్ణి పెళ్లాడిందన్న దానికంటే ఆ పెళ్లి మూలంగా అక్కడే స్థిరపడిపోయి ఇక స్వదేశానికి తిరిగి రాకపోవచ్చునన్నదే ఎక్కువ బాధ కలిగించింది. ఇన్నాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు విజయ తిరిగి వస్తుందన్న ఆశ ఆయనకే ఉండేది. ఆ ఆశ కాస్త ఈ ఉత్తరంతో అడుగంటింది. విజయ తన కూర్మి బిడ్డ. తను ప్రాణ సమానంగా చూసుకున్న విజయ ఇక తన కంటపడదు. తను చనిపోయేలోగా ఒక్కసారి కూడా చూడలేడు. ఆడది పార్వతమ్మలా ఆయన తన బాధ వెలిబుచ్చకపోయినా మనసులో ఎంతో బాధపడ్డాడు. పోని, రాకపోతే పోని. అసలది ఏనాడైతే ఈ దేశం వదిలి వెళ్ళిందో ఆనాడే దాని ఆశ వదులుకున్నాను. కన్నవాళ్లం. మనం ఊరికే కొట్టుకుపోవడం తప్ప పిల్లలకి మన మీద ఎందుకుంటుంది? ఒట్టి భ్రమ. ఉంటే తల్లి తండ్రి ఉన్నారన్న సంగతి మర్చిపోయి చెప్పకుండా చెయ్యకుండా పెళ్లి చేసుకుంటుందా? ఎదుటలేని కూతుర్ని నిష్ఠూరాలాడుతూ చీరచెంగుతో కళ్ళు ఒత్తుకుంటూ లోపలికెళ్ళిపోయింది పార్వతమ్మ. పార్వతమ్మ అటు వెళ్లగానే అంతవరకు నిగ్రహించుకున్న జగన్నాథంగారి ఆవేదన కన్నీళ్లుగా పైకి చిమ్మింది. విజయ రాసిన ఉత్తరం మళ్లీ తీసి చదువుకుని తన ఉత్తరీయంతో కళ్ళు ఒత్తుకున్నారాయన. 1965 సంవత్సరం సెప్టెంబర్ నెల పాకిస్తాన్ ఇండియా మీద దురాక్రమణ యుద్ధం ప్రారంభించింది. సరిహద్దుల సంరక్షణకు సాయుధ సంఘర్షణ అనివార్యమైంది. యుద్ధవార్త వినగానే జగన్నాథంగారు విపరీతంగా ఆందోళన పడ్డారు. శంకర్ కూడా యుద్ధంలో పాల్గొనవలసి వస్తుందేమో. చైనీయులు ఎత్తివచ్చినప్పుడు శంకర్ ఏదో ట్రైనింగ్ కోసం ఇంగ్లండ్లో ఉండిపోవడం చేత భయపడవలసిన అవసరం లేకపోయింది. ఇప్పుడు భయపడుతున్నట్టుగానే శంకర్ దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది. తను ఫ్రంట్కి వెడుతున్నట్టు తండ్రికి భయపడొద్దని రాశాడు. ఈ సంగతి జగన్నాథంగారు పార్వతమ్మకి తెలియకుండా దాచాడు. చెబితే భయపడి బెంగెట్టుకుంటుందని. కాని దేశం అంతా గగ్గోలెత్తించిన యుద్ధవార్త తెలియకుండా ఎన్నాళ్లు దాచగలడు? పక్కింటి సుందరమ్మ దగ్గర యుద్ధం సంగతి విని హడావిడిగా ఇంటికొచ్చి ఆదుర్దాగా అడిగింది పార్వతమ్మ. అప్పుడిక చెప్పక తప్పలేదాయనకి. శంకర్ సమాచారంతో సహా వింటూనే కళ్ళ నీళ్లు పెట్టుకుంది పార్వతమ్మ. విజయని తనింక చూడ్డం పడదని మదనపడుతుంటే పులిమీద పుట్రలా వీడి రాత ఎలా ఉంటుందో అని ఆమె శోకాలు పెట్టింది. ఏం జరిగిందని ఏడుస్తావు? మరేం పర్వాలేదు. యుద్ధానికి వెళ్ళిన అందరూ చచ్చిపోతారా? ఊరుకో, తప్పు, అలా ఏడవకు. పార్వతమ్మకి ధైర్యం చెబుతున్నారే గాని మనసులో ఆయనకి జంకుగానే ఉంది. రోజల్లా రేడియో ముందే కూర్చునేవారు జగన్నాథంగారు యుద్ధవార్తలు వినడానికి. తను తెప్పించే పేపరు కాక మరో 2 పేపర్లు కొని యుద్ధ విశేషాలు ఆదుర్దాగా చదివేవారు. ఏ క్షణాన ఎలాంటి వార్త వినవలసి వస్తుందో అన్న చింతతో కంటికి కునికే పట్టేది కాదాయనకి. పార్వతమ్మకి ఏనాడు రేడియో వినని పార్వతమ్మకి కూడా. ఆ చెప్పేది తనకర్థం కాకపోయినా రేడియో దగ్గర కూర్చుని ఆయన్ని గుచ్చి గుచ్చి వివరాలడిగేది. పార్వతమ్మ కొడుకు క్షేమంగా తిరిగొస్తే వెంకటేశ్వరునికి కళ్యాణం చేయిస్తానని మొక్కుకుంది. ఆ ఊళ్ళో ఉన్న అన్ని దేవాలయాల్లోనూ అభిషేకం చేయించింది. యుద్ధం ఆరంభమయ్యి 7 రోజులైంది. వేల మంది రక్తం ప్రవహించింది. తల్లిదండ్రుల కడుపులో చిచ్చుపెట్టి ఎంతోమంది దేశం కోసం తమ ప్రాణాలు బలిపెట్టారు. ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకున్నారు. ఈ యుద్ధం ఆగి తిరిగి శాంతి ఎప్పుడు నెలకొంటుందా అని ప్రతి ఒక్కరూ ఆదుర్దాగా ఎదురుచూసేవారు. శంకర్ ఫ్రంట్కి వెళ్లిన 4వ రోజు తను క్షేమంగా ఉన్నానని ఒక ఉత్తరం రాశాడు. అది చూశాక ఆ వృద్ధ దంపతుల మనసులు కాస్త కుదుటపడ్డాయి. కాని చివరికి భయపడిందంతా జరిగింది. ఆ రోజు టెలిగ్రామ్ అందుకుంటూనే జగన్నాథంగారికి ఒళ్ళు వశం తప్పింది. వణుకుతున్న చేతితో సంతకం చేసి తీసుకున్నాక చించి చదవడానికి ధైర్యం చాలక అలాగే పట్టుకుని ఉండిపోయారు. కీడు శంకిస్తూనే ఆఖరికి చించి చూశారు. టెలిగ్రామ్ చదువుతూనే పొలికేక వేసి కుర్చీలో కూలబడిపోయారు. లోపల పనిచేసుకుంటున్న పార్వతమ్మ ఆ కేకకి గాభరా పడుతూ పరిగెత్తుకొచ్చింది. జగన్నాథంగారి స్థితిని, పక్కనే పడి ఉన్న టెలిగ్రామ్ని చూడగానే ఆమె గుండె దడదడలాడిపోయింది. కంపించిపోతూ, ఏం జరిగిందండి? ఏం టెలిగ్రామ్ అండి అది? అని ఆయన మీదకు వాలి అడిగింది. శంకర్, మన శంకర్ ఇక లేడు పార్వతి. దేశమాతకి తన ప్రాణాలర్పించాడు. విజయ ఇంకా ఎక్కడో ఉందనుకోవచ్చు. వీడికి మనకి రుణం చెల్లిపోయింది. అయ్యో నాయనా అంటూ గొల్లుమన్నారు జగన్నాథంగారు గుండె ధైర్యం చెడి. పార్వతమ్మ ఒక్క క్షణం మ్రాన్పడి నిలబడిపోయింది.
తర్వాత పెద్ద కేక పెట్టి తెలివి తప్పి పడిపోయింది. ఇంతలో ఇరుగు పొరుగు అక్కడ చేరారు. తమ సానుభూతి సంతాపం తెలిపారు. మగవాళ్లు జగన్నాథం గారిని పట్టుకు ఓదార్చారు. ఆడవాళ్లు పార్వతమ్మని లోపలికి తీసుకువెళ్లి సాంత్వన వచనాలు చెప్పారు. ఆ వయసులో వారికొచ్చిన కష్టం చూసి అందరి కళ్లలో నీళ్లు తిరిగాయి. అడ్రస్సులు తీసుకుని వారి పిల్లలందరికీ టెలిగ్రాములు పంపారు. ఆ రోజంతా వాళ్లే ఆదుకుని ఓదార్చారు. ఎవరెంత ఊరడించినా తీరేదా ఆ శోకం? జగన్నాథం గారి చేత ఇంత కాఫీ అయినా తాగించగలిగారు, కానీ పార్వతమ్మ చేత పచ్చి మంచినీళ్లైనా తాగించలేకపోయారు. ఏడ్చి ఏడ్చి శోషొచ్చినట్టు ఆ కటిక నేల మీద పడుకుండిపోయిన పార్వతమ్మని లేవదీసి తల కింద తలగడ పెట్టింది వంటామె వెంకమ్మ. పూర్ణ, పూర్ణ! హడావిడిగా లోపలికొచ్చాడు సుందర్రావు. ఏంటండి, ఏంటి అలా ఉన్నారు? పూర్ణ, ఇంకో గంటలో ప్లేన్ ఉంది. నువ్వు వెంటనే బయలుదేరు. హైదరాబాద్ వెళ్ళాలి. నేను సుజాత తర్వాత రైల్లో వస్తాం. ఎందుకండి? ఏమైంది? చెప్పండి త్వరగా. దాదాపు ఏడుపు గొంతుతో అంది పూర్ణ. సుందర్రావు నెమ్మదిగా జేబులో నుంచి టెలిగ్రామ్ తీసి అందించాడు పూర్ణకి. అయ్యో అయ్యో శంకర్! పూర్ణ ముఖం చేతులతో కప్పుకుని కూలిపోయింది. చూస్తుండగానే ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ఏం కర్మొచ్చింది? వాడికప్పుడు ఆయుర్దాయం తీరిపోయిందా? వేళాకోళంగానే మాటలే నిజం చేసిపోయాడు శంకర్. ఏడుపు మధ్య అంది పూర్ణ. ఈ యుద్ధం వాడు చావు కోసమే వచ్చినట్టుంది. భయపడినంత జరిగిపోయింది. అమ్మకి నాన్నకి ఈ వయసులో ఎలాంటి కష్టం వచ్చింది? విజయ ఆ పని చేసింది, వీడిలా అయిపోయాడు. దెబ్బ మీద దెబ్బ. వద్దురా ఈ పని నీకు అని ఎంతమంది చెప్పినా విన్నాడా అప్పుడు? ఏడుస్తున్న అన్నపూర్ణ భుజం మీద చెయ్యి వేశాడు ఓదార్పుగా సుందర్రావు. ఊరుకో పూర్ణ, నువ్విలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా? పాపం వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నారు. అక్కడేం చేస్తున్నారో ఎలా ఉన్నారో. నువ్వు వెంటనే బయలుదేరు పూర్ణ. భార్యను తొందర పెట్టాడు సుందర్రావు. నాకే ఇలా ఉంది. ఈ కబురు విని అమ్మ ఏమైపోయిందో. చీకు చింత లేకుండా ఉండవలసిన వయసులో వాళ్ళకి కష్టమేంటి? 10 రోజులు బట్టి అదే పనిగా కుడిక నదురుతోంది. భయపడుతూనే ఉన్నాను ఏం జరిగిందో అని. అనుకున్నంతా అయింది. తమ్ముణ్ణి తలుచుకుని ఏడవసాగింది పూర్ణ. సుజా, అమ్మ బట్టలు ఓ చిన్న సూట్ కేసులో సర్దు. ఏదో ఒకటి సర్దే, త్వరగా, టైం లేదు. కళ్ళ నీళ్లతో పక్కనే నిలుచున్న సుజాతతో అని సుందర్రావు మళ్లీ పూర్ణని హెచ్చరించాడు. పూర్ణ, లేచి కాస్త ముఖం కడుక్కుని చీర మార్చుకో, వెడదాం. నువ్వైనా కాస్త ముందు వెళ్ళి వాళ్ల సంగతి చూడు. ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా? ఎర్రబడిన కళ్లతో లేచింది పూర్ణ. మీరు బయలుదేరండి అంది దిగులుగా. నేను సుజాత తర్వాత రైల్లో వస్తాన్లే. అందరూ ప్లెయిన్లో వెళ్లాలంటే మాటలా? ముఖ్యమైన దానివి. నువ్వు ముందు చేరాలి. పూర్ణను ప్లెయిన్ ఎక్కించి వచ్చాడు సుందర్రావు. అన్నపూర్ణ ప్లేన్ దిగి సమాను కోసం చూస్తూ ఉండగానే మరో 15 గంటలు వచ్చిన విమానం నుంచి రామన్ దిగాడు. అన్నగారిని చూడగానే కాస్త బలం వచ్చింది పూర్ణకి. ఎర్రబడ్డ కళ్లతో నిలుచున్న చెల్లెల్ని చూడగానే రామం ముఖం గంభీరమైంది. అన్నయ్య, ఎంత పనయిందో చూసావా? గద్గద స్వరంతో అంది పూర్ణ. చెల్లెలి భుజం నిమిరాడు. అమ్మా నాన్న ఎలా ఉన్నారో? ఒంటరిగా ఉన్నానని వెంటనే బయలుదేరొచ్చాను. నువ్వు రావడం మంచి పని చేశావు. అమ్మని కనిపెట్టుకుని ఉండొచ్చు. నాకమ్మని చూడ్డం ఎలాగా అని భయంగా ఉంది. మనకే ఇలా ఉంది, ఇక వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారో ఏంటో. ఆఖరికి అమ్మ భయపడినంతా జరిగింది. అసలే విజయ కోసం బెంగ పెట్టుకున్నారు వాళ్ళు. ఇదిలా జరిగింది. దీనికి తట్టుకోగలరంటావా? ముఖం పక్కకి తిప్పుకున్నాడు రామం. కళ్లల్లో నీళ్లు తిరిగి పూర్ణ రుమాలుతో కళ్ళు తుడుచుకుంది. ఇంటికి చేరాక టాక్సీ దిగి లోపలికి వెళ్లడానికి జంకారిద్దరు. వీధి వరండాలో వాలుకుర్చీలో కళ్ళు మూసుకుని పడుకున్నారు జగన్నాథం గారు. చుట్టూ 3-4 పెద్ద మనుషులున్నారు. అరుగో, మీ పెద్దబ్బాయి వచ్చేశారు. తమ తల మీద బరువు తీరిందన్నట్టు అన్నారంతా ఒక్కసారిగా. జగన్నాథం గారు కళ్ళు తెరిచారు. నాన్నా అంటూ రామం ముందుకు వెళ్ళి లేచి తూలిపడబోతున్న తండ్రిని పట్టుకున్నాడు. రామం, వచ్చావా? చూసావా బాబు, మన శంకర్ ఎంత పని చేశాడో? ఇక దుఃఖంతో ఆయన నోట మాట రాలేదు. కొడుకు భుజం మీద తలపెట్టి కుళ్ళి కుళ్ళి ఏడ్చాడంత మనిషి కూడా. రామం కళ్ళ నుంచి నీళ్లు జారాయి. ఎలా ఓదార్చాలో అంతుబట్టలేదు రామానికి. ఆయనకి కాస్త ధైర్యం చెప్పండి బాబూ అన్నాడు పక్కింటి శంకరనారాయణ. ఏడుస్తూ నిలుచున్న పూర్ణతో అమ్మ దగ్గరికి వెళ్ళమ్మా అన్నాడు. అటు చూసిన జగన్నాథం గారు, పూర్ణ తల్లి వచ్చావా అని ఆమె చేతిని పట్టుకున్నాడు.
వెళ్ళి అమ్మని చూడమ్మా, నిన్నటి నుంచి అది స్పృహ లేకుండా పడి ఉంది అన్నారు. పూర్ణ లోపలికి నడిచింది. అమ్మా, అమ్మా అంటూ తల్లి దగ్గర చతకిలబడింది. మీ పూర్ణమ్మ వచ్చింది, చూడండమ్మా అని వంటావిడ పార్వతమ్మని తట్టి లేపింది. నిన్నటి నుంచి ఇదే వరసమ్మా. ఆ కబురు విన్నది మొదలు ఏడ్చి ఏడ్చి ఇలా పడిపోయారు. రాత్రి నుంచి ఒళ్ళెరగని జ్వరం, పచ్చి మంచినీళ్ళైనా ముట్టలేదు ముక్కు చీదుతూ అంది వెంకాయమ్మ. అమ్మా, నేను పూర్ణని, ఇటు చూడమ్మా తల్లిని కదుపుతూ ఏడుపు గొంతుతో అంది పూర్ణ. పార్వతమ్మలో కాస్త చలనం కలిగింది. కళ్ళు విప్పి ఏదో లోకంలో ఉన్నట్టు అయోమయంగా చూసింది. తడుముకుంటూ పూర్ణ చెయ్యి పట్టుకుంది. పూర్ణ, పూర్ణ, చూసావా? ఆ శంకర్ అన్నంత పని చేసేశాడు. నా కడుపులో చిచ్చు పెట్టి వెళ్ళిపోయాడు. పిచ్చిదానిలా గొణిగింది పార్వతమ్మ. కూతుర్ని చూడగానే ఆమె దుఃఖం మళ్లీ కట్టలు తెంచుకుంది. ఇది చూడ్డానికే కాబోలు నేనింకా బతికున్నాను. నలుగురు చల్లగా ఉండగా దాటిపోయే అదృష్టం నాకు లేకపోయింది. నా మొహాన ఈ గర్భశోకం రాసిపెట్టి ఉండగా ఆ అదృష్టం నాకు ఎలా పడుతుంది? బాబు, ఆఖరికి భయపెట్టినంత చేసిపోయావు కదరా. కొడుకుని తలుచుకుని ఏడుస్తున్న తల్లిని ఎలా సముదాయించాలో తెలియక తాను ఏడుస్తూ కూర్చుంది పూర్ణ. మీరు ఏడిస్తే ఎలా అమ్మా? అమ్మకి కాస్త ధైర్యం చెప్పండి. ఎంత ఏడిస్తే మాత్రం పోయిన వాళ్ళు తిరిగొస్తారా? అంది వెంకాయమ్మ. పూర్ణ కళ్ళు తుడుచుకుంది. అమ్మా, లే, కాస్త కాఫీ తాగు. నిన్నటి నుంచి ఏం తీసుకున్నావు కాదట, శోష కొడుతోంది. పాలో కాఫీయో పడాలి. జ్వరం కూడా మండిపోతుంది. వెంకమ్మగారు, కాస్త కాఫీ పట్టుకురండి. నేనేమైపోనే అమ్మా, చెట్టంత కొడుకుని మింగిన నాకు ఇంకా ఆకలెక్కడి నుండి వస్తుందే తల్లి. ఊరుకో అమ్మా, ఎంత ఏడిస్తే మాత్రం వాడు తిరిగి వస్తాడా? రామం అన్నయ్య కూడా వచ్చాడు, లే అంది పూర్ణ. రామం వచ్చాడా? కృష్ణుడు వస్తాడు, పరుగు పరుగునంతా కనిపిస్తారు. ఇంకా బైరాగే కనిపించడు. నన్ను దగా చేసిపోయాడు. అచ్చటా ముచ్చటా లేకుండా బైరాగిలాగే పోయాడు అంటూ మళ్లీ ఆరంభించింది పార్వతమ్మ ఏడుపు. రామన్ తండ్రిని నడిపించుకుంటూ గదిలోకొచ్చాడు. అన్నయ్య, కాస్త నువ్వైనా చెప్పు అమ్మకి. ఎంత చెప్పినా వినడం లేదు. రామం వచ్చి తల్లి దగ్గర కూర్చున్నాడు. జగన్నాథం గారు గోడకి చేరగిలబడి శూన్యంలోకి చూస్తూ కూర్చున్నారు. ఏంటమ్మా ఇది? ఎంత ఏడిస్తే మాత్రం వాడు తిరిగొస్తాడా? రామం కళ్ళు తుడుచుకుంటూ తల్లిని ఓదార్చాడు. నీకు తెలీదురా నాయనా, ఇది గర్భశోకం, తీరేది కాదు. ఎలా ఊరుకోన్రా? విజయ విషయంలోలాగా ఏదో విధంగా బతికి బాగున్నాడనుకోవడానికి లేకపోయింది కదా. అది సరేనమ్మా, కానీ ఏం చేస్తాం చెప్పు? ధైర్యం తెచ్చుకోవాలి, గుండె రాయి చేసుకోవాలి. పోయిన వాళ్లతో పోలేం కదా. ఇలా ఏడ్చి పస్తులుండి ఏం ప్రయోజనం అని తల్లికి బోధించాడు రామం. సాయంత్రం కృష్ణమూర్తి కూడా బొంబాయి నుంచొచ్చాడు. శకుంతల, సుందర్రావు ఒకే రైల్లో దిగారు. మర్నాటి పొద్దుటికి మీనాక్షి కూడా వచ్చింది. మిగతా బంధువులు ఒక్కొక్కరే వచ్చారు. ఎవరు వచ్చి మాత్రం ఏం చెయ్యగలరు? ఏం చెప్పగలరు? ఇంత త్వరలో మనందరం ఈ విధంగా కలుసుకోవలసి వస్తుందని ఎన్నడూ అనుకోలేదు ఏడుస్తూ అంది శకుంతల. ఒక్కొక్కరిని చూసిన కొద్దీ పార్వతమ్మ, జగన్నాథం గార్ల దుఃఖం మరింత ఎక్కువవుతూ వచ్చింది. పరామర్శకి ఒక్కొక్కరూ వచ్చినప్పుడల్లా కాస్త తగ్గిన దుఃఖం తిరిగి పొంగుకొచ్చేది. రాత్రికి పిల్లలందరూ దగ్గర కూర్చుని బలవంతంగా ఇద్దరి చేత కాస్త మజ్జిగ అన్నం తినిపించారు. పార్వతమ్మ ఉండి ఉండి శంకర్ని, అతని మాటల్ని తలుచుకుని ఏడుస్తూ ఉంది. జగన్నాథం గారు మాత్రం దేనితోనూ సంబంధం లేనట్టు నిర్లిప్తంగా ఎటో చూస్తూ కూర్చుంటూ వచ్చారు. ఆయనకి అన్నిటికంటే బాధ కలిగించిన విషయం కొడుకు శరీరాన్ని ఆఖరిసారి కళ్ళారా చూసుకోవడానికి లేకపోయిందని. ఏముంది చూడ్డానికి? ఏవైనా ఆకారం మిగిలితే కదా. 12 రోజులు దుఃఖోద్వేగంతో గడిచిపోయాయి. ఎంతటి దుఃఖాన్నైనా కాలగమనమే మరిపిస్తుంది. బంధువులందరూ సాంత్వన వచనాలు చెప్పి వెళ్లారు. సెలవు లేకపోవడం చేత రామం, కృష్ణమూర్తి కూడా బయలుదేరక తప్పలేదు. పూర్ణ, నువ్వు 4 రోజులుండి వెళ్ళకూడదు. అందరం ఒక్కసారి వెళ్ళిపోతే అమ్మకి, నాన్నకి మరీ బాధగా ఉంటుంది. మాకు సెలవు లేదు. అక్కయ్యక ఇంట్లో చిన్నపిల్లలు, వాళ్ల చదువులున్నాయి. నువ్వొక్కర్తవే కాస్త ఫ్రీగా కనిపిస్తున్నావు. కొన్నాళ్లుండి వెళ్ళు రామం అన్నాడు బయలుదేరే రోజు. పూర్ణ సందేహిస్తూ భర్త వైపు చూసింది. నెలలు నిండిన శకుంతలంది. నువ్వుండు పూర్ణ, పిల్లల మాట అలా ఉంచి. నా పరిస్థితి నేడో రేపో అన్నట్టుంది. ప్రయాణమే కూడదన్నా ప్రాణం ఉండబట్టక వచ్చాను. వెంటనే వెళ్ళకపోతే మాట దక్కదు. ఈ చికాకులో అదో చికాకు. అంచేత నువ్వుండు కొన్నాళ్ళు.
అమ్మా నాన్న మళ్ళీ మామూలు మనుషులయ్యాక వెడుదువు గాని అంది శకుంతల. పోని ఉండు పూర్ణ, నేను సుజా ఎలాగో సర్దుకుంటాన్లే అన్నాడు సుందర్రావు. పిల్లల తర్జన భర్జన వింటున్న జగన్నాథం గారు శుష్కహాసం చేసి, ఎవరుండి మాత్రం ఏం చెయ్యగలరమ్మా, అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్లవలసిన వాళ్లే కదా, మాకోసం మీ పనులు మానుకుని ఎందుకుండడం, ఇక ఎంత ఏడ్చినా వాడు రాడు కదా, వాడి కోసం మేం పోలేం, మా రోజు వచ్చేదాకా ఈ బ్రతుకు ఈడ్చక తప్పదు అన్నారు జగన్నాథం గారు వేదాంత ధోరణిలో. కాదులే నాన్న, ఓ నెల రోజులుండి వెడుతుంది పూర్ణ, కాస్త మీకు సాయంగా ఉంటుంది అన్నాడు రామం. మిగతా వారందరూ వెడుతుంటే మళ్లీ ఏడ్చింది పార్వతమ్మ. విజయ్ శంకర్ మరణవార్త తెలియగానే సంతాపం వెలిబుచ్చుతూ కేబులిచ్చి తరువాత దుఃఖపడుతూ ఉత్తరం రాసింది. వాడు చచ్చిలేనివాడయ్యాడు, ఇది బతికుండి లేనిదయింది అనుకుంది పార్వతమ్మ ఆ ఉత్తరం చూసి. పూర్ణ నెల రోజులుండి తల్లి తండ్రి మళ్లీ మామూలు ధోరణిలో పడ్డాక వెళ్ళిపోయింది. ఇంతవరకు శ్రీమతి డి కామేశ్వరి గారి కొత్త నీరు నవల ఆడియో 5వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.